ఎక్కడ భక్తి కార్యక్రమం జరిగినా కానీ పరిగెత్తుకొని వెళ్ళి వినే స్థాయికి వచ్చారు. ఇదంతా సాయినాథుడు పెట్టిన భిక్ష. వాడికి అర్థం కాదు, మూర్ఖుడికి ఎక్కడ అర్థమవుతుంది, అర్థం కాదు. కాబట్టి ఇది సాయిబాబా గారి యొక్క అవతారం సాధించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక చైతన్యం. అందుకనే దాసగణ మహారాజు అంటాడు, అయ్యా ఇంతకు ముందు చాలా మంది మహాత్ములు అవతరించారు. వాళ్ళందరూ కూడా సముద్రంలో అలలలాగా కొంతమంది వచ్చారు, నదుల్లో ప్రవాహంలాగా కొంతమంది వచ్చారు. నువ్వు ఎలా వచ్చావో తెలుసా? ముప్పెలా వచ్చావయ్యా అన్నాడు. అంటే ముప్పెలంటే మొత్తాన్ని కొట్టేసుకొని పోతుంది. కాబట్టి బాబా గారు వచ్చారు, అందరినీ కొట్టేసుకొని పోయాడు. దిక్కు దోచగా, దిక్కు లేక బాబా గారు వచ్చిన తర్వాత మన సనాతన ధర్మాలను ఎక్కడ పూజించట్లేదు, మన విగ్రహాలు పూజించట్లేదు అని గోల గోల చేసేస్తూ లేనిపోయి అభాండాలన్నీ కూడా బాబా మీద వేసి చేయాలని చూస్తున్నారు. కానీ సత్యం ఏంటంటే బాబా గారు వచ్చిన తర్వాత మాత్రమే మత మార్పులు ఆగిపోయినాయి. బాబా గారు వచ్చిన తర్వాత హిందూ మతం నిలబడింది. పేదవారిలో, అనగారిన వర్గాల్లో ఎవరైతే ఉన్నారో, మతాలు మారుతున్నారో వారికి బాబా ఒక ఆసరాగా కనిపించాడు. బాబాను చూడగానే ఈయన మాలాంటి వాడే, మాతోటి వాడే, మావాడే అని చెప్పి ఆ చిరిగిన కఫని, ఆ లంగు, ఆ యొక్క తలగుడ్డ చూసి వాళ్ళందరూ కూడా బాబాను ప్రేమించడం మొదలుపెట్టారు. చూడండి, బాబా గారి మందిరంలోకి కుల మత ఏ విభేదాలు లేకుండా సర్వులు కూడా స్వేచ్ఛగా వచ్చి బాబా గారి వేదికనెక్కి బాబా గారి పాదాలు పట్టుకొని బాబా గారి విగ్రహాన్ని స్పృశించి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి కుల మతాల గోడలు కూడగొట్టి సర్వమత సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించినటువంటి సాయిబాబా గారి వల్ల మాత్రమే ఈనాడు హిందూ ధర్మం నిలబడింది. ఇటువంటి పిచ్చి పిచ్చి వాగులు వాగే వల్ల మతం విచ్ఛిన్నమవుతుంది తప్ప బాగా కలిసిమెలిసి ఉన్నటువంటి బ్రహ్మాండంగా ఉన్నటువంటి హిందూ మతం విచ్ఛిన్నమవుతుంది తప్ప ఇటువంటి వారి వల్ల ఎటువంటి హిందూ మతానికి ఎప్పుడు ఉపయోగం లేదు. నేను ముందే చెప్పాను, నీకు చాలనైతే రామాయణం చెప్పు, భారతం చెప్పు, భాగవతం చెప్పు, భగవంతుడి గొప్పతనం చెప్పు, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం చెప్పు, అప్పుడు అది నిలబడుతుంది. కానీ మతాలను ద్వేషించడం వల్ల, ఒకే మతంలో కలిసిమెలిసి అన్నదమ్ములుగా జీవిస్తున్న వారి మధ్య చిచ్చు పెట్టడం వల్ల హిందూ మతం ఎప్పుడు కూడా పరిణమిల్లదు. నీలాంటి వాళ్ళ వల్లనే గతంలో అనేక సార్లు హిందూ మతం బౌద్ధ మతంగా చీలిపోయింది, సిక్కు మతంగా చీలిపోయింది, జైన మతంగా, ఇంకా అనేక మతాలుగా చీలిపోయింది. కాబట్టి హిందూ మతాన్ని నిలబెట్టడానికి వచ్చినటువంటి ఒక్క ఏకైక అవతారం ఏదైనా ఉందంటే సాయినాథ్ గారి అవతారం. కాబట్టి ఆయనే సనాతన ధర్మ రథ సారథిగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది, చెప్పుకోవాలంటే. కాబట్టి మన యొక్క ఆంధ్రదేశంలో ఆస్తికత్వాన్ని నిలబెట్టడానికి బాబా గారు చిల్లర మహిమను చూపించాలా, నేనే దేవుడిని నిరూపించుకోవడానికి ఆయన మహిమ చూపించాలా. ఆయన చూపిన ప్రతి మహిమ భక్తుల యొక్క కష్టాల్లో అతనికి సహాయం చేయడానికి మహిమ చూపించాడు. భక్తుడి యొక్క రోగాన్ని రూపుమాపేటప్పుడు మహిమ చూపించాడు. భక్తుడికి ఆధ్యాత్మిక ఉన్నతిని చూపించడానికి మహిమ చూపించాడు తప్ప ఆయన ఎక్కడ కూడా చిల్లర మహిమ చూపించలేదు. కాబట్టి ఆ యొక్క మహిమల కారణంగానే కేవలం ఉపన్యాసాలు చెప్తే సాయిదాస్ గారు అవుతారు, అప్పారావు గారు అవుతారు, అక్బర్ భాష గారు అవుతారు. మహిమను చూపిస్తేనే దేవుడు అవుతాడు. మహిమను చూపించడం వల్లే దేవుడిగా సమాజం అంగీకరించింది. కాబట్టి బాబా గారు మహిమలు చూపించారు, అలాగని చిల్లర మహిమలు చూపించలేదు. ఆ భక్తుల యొక్క కష్టాల్లో, ఇబ్బందుల్లో వారికి సహాయం చేస్తూ బాబా ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసాన్ని వారికి కల్పించి తన మార్గంలోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి వదిలేశాడా? వదిలివేలా. మరి నాన్న విష్ణు సహస్రనామం చదువుకో, విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకో, భాగవతం చదువుకో, యజ్ఞాల భాగవతం చదువు, ఆధ్యాత్మిక రామాయణం చదువు, రామ విజయం చదువు, రాజారాం అనే మంత్రాన్ని ఎప్పుడు జపించు అనే అనన్యంగా భక్తి మార్గంలో నామ సప్తాహాలు జరిపించారు. ఇంతవరకు మన సనాతన ధర్మంలో నామ సప్తాహాలనే ఒక సాధన ఉందని కూడా మనకు తెలియదు. మనలాంటి వాళ్ళతో ఎవరు చేయించలేదు. కానీ బాబా గారు వచ్చిన తర్వాత బాబా మందిరాల్లో నామ సప్తాహాలు అనన్యంగా 24 hours 24/7 7 రోజులు కంటిన్యూగా భగవన్ నామస్మరణ జరుగుతుంది. అది విఠల నామస్మరణ జరగచ్చు, నారాయణ నామస్మరణ జరగచ్చు, ఈశ్వర నామస్మరణ జరగచ్చు, బాబా గారి స్మరణ ఏదైతే భగవంతుని యొక్క నామస్మరణ జరుగుతూ ఉంటుంది. కాబట్టి అలాగా అనేకమైన అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక సనాతన ధర్మ సాధనా పద్ధతుల్లో మనం నడిపిస్తున్నటువంటి గురుమూర్తి ఎవరైనా ఉన్నారు అంటే బాబా గారు. నా అనుభవం చెప్పాలన్నా కానీ నువ్వు ఏ గురువుకు సంబంధించిన వాడు అయినాక, ఏ దైవానికి సంబంధించిన వాడు అయినాక బాబా పాదాలు పట్టుకున్న తర్వాత మాత్రమే నీకు పూర్ణత్వం వస్తుంది. బాబా గారి పాదాలు పట్టుకున్న తర్వాతే నీకు భగవంతుడి అర్థమవుతాడు. వాడికి తెలుసో తెలియదు, నేను రామభక్తుడిని, నేను శివభక్తుడిని, నేను సనాతన దేవ అందరినీ ఆరాధించేవాడిని. కానీ బాబా పాదాలు పట్టుకున్నాకే ఆ దైవాల యొక్క అసలు తత్వం
తెలియగలవు అని అనుకుంటాడు. అదే దురదృష్టం. ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు, పండితులు, రాష్ట్రపతులు, ఎంతో మంది మహానుభావులు, ఉన్నతాధికారులు బాబా గారిని దర్శించి ఆయన భక్తులుగా ఉంటే వారందరూ అంగీకరిస్తే వీడు ఒక్కడికి ఎందుకు అర్థం కావట్లేదంటే నిజంగా అర్థం కావట్లేదా, అర్థమైనా అర్థం కానట్టుగా నటిస్తున్నాడా అని చూసినప్పుడు అర్థం కాలేదు. కేవలం పూర్వజన్మ కర్మ. అతన్ని మన సాయి సీరియల్ దగ్గర, వేరే సాయి సీరియల్లో ఆ పులకర్ణి గాడికి ఎలాగ పట్టిందో జబ్బు, వాడికి బాబా ఎన్ని మహిమలు చూపించినా వాడికి అర్థం కాదు. వాడన్నిటినీ యాంటీగానే చూస్తాడు తప్ప ఒక్కటి కూడా వాడు ఫేవర్ గా ఆలోచించాడు. అలాంటి వాళ్ళు ఉంటారు సమాజంలో. కాబట్టి వాడు వీడు ఎందుకంటున్నారంటే వాడు మన అందరినీ చాలాసార్లు వాడు అన్నాడు. అది చాలా బాధాకరం. సాయి భక్తులు నేను చాలాసార్లు చెప్పాను. సాయి భక్తుల్లో మీ తాతల వయసు ఉన్న వాళ్ళు ఉంటారు, తండ్రుల వయసు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, మేధావులు ఉంటారు, గొప్ప గొప్ప పదవులు ఉన్న వాళ్ళు ఉంటారు. సాయి భక్తులు వాడు వీడు అనడం అనేది తప్పు రాబాయి అని చెప్తే అసలు వాడి నోటికి ఆ వాడు వీడు పదవి రాకుండా మాట్లాడు. కాబట్టి ఇలా అదే భాషతోటి ఇప్పుడు ఏమైందంటే దురదృష్టం సాయి భక్తుల్లో, సార్ వాడిని వాడు అంటేనే మేము ఆనందిస్తాం, మీరు మంచిగా మాట్లాడితే మాత్రం మేము ఒప్పుకోం అనే కాడికి వచ్చేసింది. అందుకని చివరికి ఏదో ఇలా మాట్లాడాల్సిన పరిస్థితులు వస్తాయని అనుకోలేదు. దాన్ని వదిలేసి నేను నాకు ఇచ్చిన సబ్జెక్ట్